మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్‌స్క్రైబ్ చేయమని అడగట్లా. చిన్న ఛానెల్ అయినా కూడా మేము అది అడగట్లా. కేవలం మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్ చేయండి. గురువుగారికి చూపిస్తాం మేము. ఆయన ఏదైనా ఇన్‌పుట్స్ ఇస్తే మేము మీకు పంపిస్తాం. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సెప్టెంబర్ 21, 27లో మెరుగ్గానే ఉంటుంది. ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్ అదిరిపోతుంది. సంభాషణలు, తాజా ఆలోచనలు, ఉపయోగకరమైన పరిచయాలు పెరగడానికి ఈ వారం చిన్న అవకాశాలు కల్పిస్తుంది. ఈ వారం మిథున రాశి వాళ్ళకి సామాజిక శక్తులు కలిసొస్తాయి. మీ జీవితం రొమాంటిక్‌గా సాగుతుంది. ఈ వారం మరింత రొమాంటిక్‌గా గడుపుతారు. ఎవరిపైనైనా ఇష్టం ఉంటే సాధారణ సందేశాలతో ముందుగానే చేరుకోండి. ఎవరినైనా చిన్న నడక లేదా చాట్ కోసం ఆహ్వానించండి. నిజాయితీ గల స్నేహపూర్వక సంభాషణ నమ్మకాన్ని పెంచుతుంది. మీ సంబంధంలో ఉంటే చిన్న ప్రణాళికలను పంచుకోండి. అవసరమైనప్పుడు వాళ్ళు చెప్పేది వినండి. తప్పుగా అర్థం చేసుకోగల టీజింగ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టండి. బంధాన్ని బలోపేతం చేయడానికి వెచ్చగా, సున్నితమైనటువంటి అభినందనలు, చిన్న చిన్న భాగస్వామైనటువంటి కార్యకలాపాలు ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలనుకుంటే అవి చెప్పండి. స్పష్టమైనటువంటి థింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫాలో అప్ అనేది చాలా ఎక్కువగా చేసుకోవాలి మీ భాగస్వామిని. పనులను ట్రాక్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మీ బిజినెస్‌లో అయినా, మీ జాబ్‌లో అయినా. ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు వాటి కోసం చాలా ప్రిపేర్డ్‌గా మీరు మీటింగ్స్‌కి వెళ్ళాలి. అలాగే ఎవరైనా మిమ్మల్ని అభిప్రాయం గాని, సహాయం గాని, సపోర్ట్ గాని కోరినప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సైలెంట్‌గా ఉండకండి. స్పష్టమైనటువంటి ప్లానింగ్ ఉండాలి. స్పష్టమైన ప్లానింగ్ ఉండాలి. ఎవరైతే మీ కొలీగ్స్ ఉంటారో వాళ్ళతో గూడా మీరు చాలా మంచిగా ఉండే టైం వచ్చింది. మిథున రాశి వాళ్ళ జాతకం ప్రకారం ఈ రాశులు బట్టి మీరు జాగ్రత్తగా గనక రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే డబ్బు ప్రవాహం మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులను గూడా బిల్లులు పెట్టి జాగ్రత్త చేసుకుంటూ రాసుకుంటూ ఉండండి. పొదుపు చేయటానికి ఒక ప్లాన్‌ని సిద్ధం చేసుకోండి మిథున రాశి వాళ్ళు. మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి. అయితే ఈ వారం ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఎవరికైనా మీరు మాటిస్తం గాని, ఎవరి మీదన్నా అగ్రీమెంట్ చేయించుకోవడం గాని, ఇట్లాంటివి మీకంత బెనిఫిట్‌ని ఇవ్వవనమాట. సో, దానికి తగ్గట్టుగా మీరు యాక్ట్ చేయండి. అలాగే ఈ వారం మీకు మంచి విశ్రాంతి ఉండాలి. కాస్త ఎక్కువ దూరం ట్రావెలింగ్ లాంటివి ఉంటే వాటిల్ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అట్లాగే ఇంకొక విషయం గురించి కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అక్టోబర్‌లో ముఖ్య గ్రహాల యొక్క సంచారం ఉంది. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారికి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అక్టోబర్ 3 తేదీన బుధుడు తుల రాశిలో సంచరించబోతున్నాడు. అక్టోబర్ 24 తేదీలో ప్రవేశిస్తాడు. శుక్రుడు కన్య రాశిలో సంచారం చేయబోతున్నాడు. సో దీనివల్ల సింహరాశి వారికి అక్టోబర్ మాసం బాగా కలిసొస్తుంది. ఈ మాసంలో వీరి సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు ఏ పని చేసినా వీరికి కలిసొస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అద్భుతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. అలాగే అక్టోబర్ మాసం ధనుసు రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ధనుసు రాశి జాతకులు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వీరికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసినా మంచి జరుగుతుంది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి అక్టోబర్ మాసం అదృష్టాన్ని ఇస్తుంది. కుంభరాశి వారి కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వాములు సంతోషంగా గడుపుతారు. సమాజంలో ప్రేమ ప్రతిష్టలు సంపాదిస్తారు. కుంభరాశి వారి గౌరవ మర్యాదలు ఈ సమయంలో పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మీ రాశి ఏంటి? మీ నక్షత్రం ఏంటనేది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఒకే రాశిలో నక్షత్రాలు కలుస్తాయో.